ఓకే స్టూడెంట్స్, ఇందాక మనం స్టేర్ కేస్ వైరింగ్ అని చెప్పాం కదా బోర్డు మీద. దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఒకటి గీయటం జరిగింది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ రూపంలో చేయాలి. దానికి కావాల్సింది ఏంటి? మెయిన్గా 2 2-వే స్విచెస్, అట్లాగే ఒక ల్యాంప్ హోల్డర్ అంటే ఒక ల్యాంప్. ఆ 2-వే స్విచెస్తో చూడండి, ఇదొక 2-వే స్విచ్ అండ్ ఇదొక 2-వే స్విచ్. తర్వాత ఇదొక ల్యాంప్, కనెక్ట్ చేయడానికి ల్యాంప్. అయితే మనం ఏం చేసాం, ఫస్ట్ సప్లైని ఒక 2-వే స్విచ్కి మధ్యలో ఇచ్చాము. ఇదిగోండి, ఇది సెంటర్. దీన్ని నేను చెప్పాను చూసినరా, ఇక్కడ 3 టర్మినల్స్ ఉంటాయని. 1-వే స్విచ్కి అయితే 2 ఉంటాయి. ఇక్కడ 2-వే స్విచ్ కాబట్టి 1 2 3. అట్లాగే దీనికి కూడా ఈ 2-వే స్విచ్కి కూడా 3 ఉంటాయి. చూడండి, 1 2 3 3 ఉన్నాయి. అవునా? ఫస్ట్ ఏం చేసాం మనము, ఒక స్విచ్కి 2-వే స్విచ్కి మిడిల్కి ఇచ్చాం. ఇక్కడ ఇది 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 చూసిందా, ఇగో ఈ వైర్ కదిలిస్తున్నాను కదా, ఇగో ఇది దీనికి మిడిల్కి ఇచ్చాం మనం. అవునా? నెక్స్ట్ రెండో దాన్ని మిడిల్ నుంచి దీనికి ల్యాంప్కి పోయింది. రెండో దాన్ని మిడిల్, అగో ఇది ఇది కనపడుతుందా, ఇగో ఇది ఇగో ఇది 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 పోయింది కదా, ల్యాంప్కి పోయింది. ఇది న్యూట్రల్ కదా, ఇది బ్లాక్ వైర్ అనేది న్యూట్రల్. ఈ న్యూట్రల్ వైర్ డైరెక్ట్గా మనం దానికి ఇచ్చుకుంటాము. నెక్స్ట్ ఇక పైన 2 మిగిలినాయి, కింద 2 మిగిలినాయి. ఈ మొదటి దాన్ని ఇక పైది ఇది పైది, ఇది ఈ వైరు ఇది పైదాన్ని. ఇక దీనికి పైదానికి ఇచ్చినాం. ఇది పైదాని నుంచి దీని పైకి, మళ్ళీ అట్లాగే కింది దాని నుంచి దీని కిందికి ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, 2 స్విచ్లు ఆన్లో ఉన్న బల్బ్ అన్నది వెలగదు, 2 స్విచ్లు ఆఫ్లో ఉన్నా సరే బల్బ్ అన్నది వెలుగుతుంది. ఒక స్విచ్ ఆన్లో ఉండాలి, ఒక స్విచ్ ఆఫ్లో ఉంటే వెలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ప్రాక్టికల్ చేసి చూద్దాం. ఒకటి ఫస్ట్ వంది ఇది ఇక్కడ నేను చేసి అక్కడ ఆన్ చేసాము. అక్కడ ఆన్ చేసే ఉందా? ఇప్పుడు మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. అది ఆన్ చేస్తున్నాం. ఇవ్వండి, బల్బ్ పెడుతున్నాను. ఇవ్వండి, 2 ఆన్లో ఉన్న పైకి ఉన్న వెలిగింది, 2 ఆఫ్లో ఉన్న వెలిగింది. ఒకటి ఆఫ్లో ఒకటి ఆన్లో ఉంటే మటుకు వెలగదు. అర్థమైందా? ఇది చూడండి, ఇవ్వండి 2 ఆఫ్లో ఉన్నట్లు లెక్క. అంటే మనం మామూలుగా 1-వే స్విచ్లు ఆఫ్ ఆన్ ఎట్లయితే పైన ఆఫ్ అంటాం. అవునా? పైన ఆఫ్లో ఉంది కాబట్టి వెలిగినాయి. ఈ 2 ఇట్లా కింద ఆన్ చేసాం, వెలిగినాయి. ఒకటి ఆఫ్ ఒకటి ఆన్ ఉన్నా వెలగదు. ఇదొకటి. ఇంకో రకంగా చేస్తే ఏమైతే, అప్పుడు 2 ఆఫ్లో ఉన్నా వెలగవు, 2 ఆన్లో ఉన్నా వెలగవు. ఇంకో టైప్లో చేస్తే. అర్థమైందా? అంటే ఇట్లా క్రాస్గా చేసినాం కదా, ఆ క్రాస్గా చేసినప్పుడు అయితే అది ఇది స్ట్రైట్గా పెట్టాం కాబట్టి స్ట్రైట్గా పెట్టింది 2 ఆన్లో ఉన్నా 2 ఆఫ్లో ఉన్నా వెలగవు. అర్థమైందా? దీన్నే మనం స్టేర్ కేస్ వైరింగ్ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది కింద ఉందనుకుందాం స్విచ్. ఈ స్విచ్ పైన ఉందనుకుందాం. కిందికి రాగానే ఇట్లా ఆన్ చేసాం, పైకి వెళ్ళిపోయాం అంటే ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం, ఆఫ్ చేయాలి. అదే మళ్ళీ అక్కడి నుంచి మనం రాత్రిపూట పనికి దిగుతున్నాం ఇక్కడి నుంచి, అప్పుడు ఏం చేస్తాం, ఆన్ చేస్తాం. ఆన్ చేయగానే బల్బ్ వెలిగింది, కిందికి వస్తాం అంటే దీని దగ్గరకు వస్తాం. దీని దగ్గరకు వచ్చేసి అది ఇట్లా ఈ 2-వే స్విచ్ తోటే ఇది చేయవచ్చు. సింగిల్-వే స్విచ్ వచ్చేసి మామూలుగా ఆన్ ఆఫ్ అయింది. ఇవైతే 3 టర్మినల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దట్ 2 డిఫరెంట్ ప్లేసెస్. అందుకే దీన్ని స్టేర్ కేస్ వైరింగ్ అంటాం. ఈ స్టేర్ కేస్ వైరింగే కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇళ్లలో బెడ్రూమ్లో ఫ్యాన్ కోసం, ట్యూబ్ లైట్ కోసం కూడా వాడుతున్నాం. ఓకేనా? రైట్.